దేవుని సేవకులకు ముఖ్య గమనిక. నేటి కాలంలో దేవుని పరిచర్య చేస్తున్నటువంటి దైవజనులారా, దయచేసి గమనించండి. దేవుడు మీకు అప్పగించిన పనిలో నమ్మకమైన పరిచర్య చేయండి. అంతేగాని గారడీ సీమోన్లాగా గారడీ విద్యలను మానేయండి. మాయ మాటలు చెప్పి విశ్వాసులను భయభ్రాంతులకి గురి చేసి మీ కొరకు లేదంటే మీ సంఘములను ఉండాలని ఆకర్షించుకునే ప్రయత్నాలు చేసి దయచేసి ఆ విశ్వాసులు ఇబ్బంది పెట్టమాకండి, మాయలు చేయమాకండి సేవలో. ఎందుకంటే అది దేవుని పని, అది దేవుని క్రమంలో దేవుని పద్ధతిలో చేస్తే దేవుడు మెచ్చుతాడు. లేకపోతే జాగ్రత్త, ఏదో ఒక రోజు భయంకరమైన సమస్య అనుభవించాల్సి వస్తుంది. ఎందుకంటే పౌలు భక్తుడు మరి తిమోతితో అంటున్నాడు, సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించు వానిగా ఉండాలని. కనుక వీలైతే చేతనైతే మీకేదైనా వాక్యం అర్థమైతే వాక్యాన్ని వాక్యంగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. అంతేకాని విశ్వాసులకు లేనిపోని మీ ఇంట్లో అది ఉంది, మీ మీద ఇది ఉంది, దయ్యం కూసుంది, మీకు అది చేస్తుంది, ఇది చేస్తుందని నీకేదైనా తెలిస్తే రహస్యంగా వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని దర్శించి వాళ్ళ కొరకు ప్రార్థన చేసి ఆ యొక్క విషయంలో నువ్వు ఏదైనా చేయగలవో అది చేసిరు. అంతేగాని భయభ్రాంతులకు గురి చేసి నీ చుట్టూ తిప్పుకునే ప్రయత్నాలు మాత్రం చేయొద్దని ప్రేమతో మనవి చేస్తున్నాను. నేటి కాలంలో అనేక మంది విశ్వాసులను భయభ్రాంతులకు గురి చేసి సేవలు చేస్తున్నారు. కనుక అటువంటి సేవలు వీలైతే తొందరలోనే మానుకోండి. ఎందుకంటే వచ్చేటువంటి రోజులు అంత సామాన్యమైనవి కావు. భయంకరమైన పరిస్థితులు మన కళ్ళ ముందు కనబడబోతున్నాయి. కనుక దయచేసి జాగ్రత్తగా మెలకువగా ఉండి దేవుని సేవను చేద్దాం. అటువంటి కృప దేవుడు మీకు దయచేయనుగాక. ఈరోజే మీ మీద పనిచేస్తున్నటువంటి గారడి సీమోన్ ఆత్మ యేసు నామములో మీకు దూరం అయిపోవునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.